విశ్లేషకులు ఉన్నారు. రామరాజు గారు, మీరు గతంలో లోక్సత్తా లాంటి పార్టీలో పనిచేశారు. సరే, ఏదో రాజకీయం మంచో చెడో ఒక ప్రయత్నం పక్కకు పెడితే ఇవాళ జరుగుతున్న డబ్బు రాజకీయాలు సరే అందరూ ఇప్పుడు ఎవరు మేము పెట్టలేదు అంటారు తప్పితే డబ్బు రాజకీయం లేదని అనే నాయకుడు ఎవరు లేరు. డబ్బు రాజకీయం ఒకటే సమస్య కాకుండా అసలు ఒక్క క్షణం ఇప్పుడు నేను రంజిత్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ ఎందుకు కోట్ చేసి అక్కడ సీటు కూడా లేదు ఆయనకి. ఆ సీటు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రకటించేసా కూడా కాంగ్రెస్ లో వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓకే, సీటు కోసమా దీన్ని సీట్ల కోసం వెళ్తున్నారు అనుకోవాలా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా వ్యాపార ప్రయోజనాలు ఏ నాయకులు, నేను ఒక్క నాయకుల పేరు చెప్పట్లా, పార్టీలు తప్ప లేకపోతే నాయకులు తప్ప పార్టీని ఎందుకు పార్టీలు నాయకుల పట్ల విశ్వాసం చూపట్లేదా, లేకపోతే నాయకులు పార్టీకి విశ్వాసం ఉండట్లేదా, అసలు సిద్ధాంతాల ఊసేమన్నా ఉందా దీనిలో? ఇప్పుడు మనం చెప్పే జాతీయ స్థాయిలో జరుగుతున్న ఇప్పుడు గవర్నర్ గారిది తమిళిసై గారిది మరి కాంగ్రెస్ చూపించి కాంగ్రెస్ చేసిన గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులని మేం చేస్తామనే పద్ధతిలో వాళ్ళు ఉన్న పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అంటే ఇక్కడ ఎందుకు మారుతున్నారు ముందు కొంచెం ముందుకెళ్తే ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాదు. కాంగ్రెస్ టైంలో 50s స్టార్ట్ అయిన వ్యవహారం ఇప్పుడు కూడా అలాంటి విషయాలు మాట్లాడుకోవాల్సి రావటం మనకి సిగ్గుచేటండి. ఎందుకంటే అసలు సమస్యలు ఎక్కడ చర్చకి రావట్లా. నీకు పేద ధనిక మధ్య విపరీతమైన తేడాలు కనిపిస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు లేవు, తర్వాత ఈ ఉపాధి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ దాని అసలు ఎక్కడ దేశానికి సంబంధించిన అసలు సమస్యలు చర్చకి రాకుండా పోతున్నాయండి. అది చాలా దురదృష్టం. దాన్ని పక్కన పెడితే ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 356 దుర్వినియోగం చేసి ఆర్టికల్ 356 దారుణంగా రాష్ట్రాలను పడేస్తుంది, ప్రతిపక్ష పార్టీలను సర్వనాశనం చేస్తుందని తిట్టిన పార్టీ బీజేపీ. ఒకప్పుడు మూడు బాధితులు కూడా ఒకప్పుడు 80లో గుండు గుత్తగా 9 రాష్ట్రాలు ఇందిరాగాంధీ రద్దు చేసేసింది, అక్కడ సమస్య లేకుండా ప్రెసిడెంట్ రూల్. కానీ బీజేపీ వాళ్ళకి ఏమీ తీసిపోకుండా, అంటే ఇంకా వాళ్ళ వాదన కూడా ఎట్లుందంటే వాళ్ళు చేయలేదా, నువ్వు తప్పు చేసావు బాబు, నువ్వు అంతకుముందు వాళ్ళని తప్పు చేసావని తిట్టావు కదా, తిట్టి మళ్ళీ ఏంటో వాళ్ళు చేయలేదా అంట, లేకపోతే నెహ్రూ చేయలేదా, లేకపోతే ఔరంగజేబు చేయలేదా, ఇది కాదు కదా సమస్య. ఈ రోజు మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు? మీరు ఒక రాష్ట్రంలో ఉదాహరణ అరుణాచల్ ప్రదేశ్ 2ో 3ో గెలిచారు, అధికారంలోకి వచ్చారు. పుదుచ్చేరి అసలు ఒక ఎమ్మెల్యే లేకుండా రాష్ట్రాన్ని పడగొట్టారు. అసలు ఇది అవసరమా? మీకు దేశ స్థాయిలో బలమైన పార్టీ ఉంది, అంతమంది ఎంపీలు ఉన్నారు, ఫుల్ మెజారిటీ ఇచ్చారు. మీరు చిన్న చిన్న రాష్ట్రాలు, జిల్లా స్థాయి రాష్ట్రాలని ఎందుకు పడగొట్టాలి? ఎందుకు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు? అవసరమా? అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత వీళ్ళు ఎందుకు మారుతున్నారని మీరు అడిగారు కదా. ఒకటి పదవి కోసం మారేది ఒకవైపు, ఇంకొకటి ఆర్థికంగా వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు అమాయకులు, రామ్మోహన్ రెడ్డి రాకేష్ లాంటి వాళ్ళు ఉండకపోవచ్చు, బిజినెస్లు చేసుకుంటారు. మా డిబేట్లకు వచ్చే నాయకులు కాదు కాబట్టి ఓకే, వాళ్ళు వదిలేస్తే మాక్సిమం కొంచెం ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వాళ్ళందరూ ఎక్కువ ఇప్పుడు బిజినెస్ 90s 2000 నుంచి ఆ ట్రెండ్ స్టార్ట్ అయిన అందరూ వాళ్ళు ఆ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి టాప్ ప్రయారిటీ. ఇంకోటి ఇప్పుడు ఒక పార్టీలో కంటిన్యూగా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు దాన్ని నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి రేపు అధికారంలోకి వస్తే ఆ పార్టీ పదవి అధికారంకి వచ్చే పరిస్థితి వీళ్ళు వెనక్కి రారు. అది ఇప్పుడు రామ్మోహన్ రెడ్డికి రాకపోవచ్చు, రేపొద్దున మళ్ళా బీఆర్ఎస్ వచ్చినా రాకేష్ కి రాకపోవచ్చు ఏదన్నా పదవి. అంటే నేను ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. అంటే వాళ్ళకి రామ్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇక్కడ సీరియస్ గా బాబా ఆస్పైర్ చేశాడు, ఆయనకి సీట్ రాలా, ఏదో బీఆర్ఎస్ నుంచి ఆస్పైర్ చేశారు, సీట్ రాలా. అయితే ఒక్క ప్రశ్న మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రామరాజు గారు.